గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొదటగా నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కొంతమంది కొత్త వ్యక్తుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మనం పెట్టేటటువంటి కొత్త వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, అవి చూడండి, 10 మందికి షేర్ చేయండి. అయితే ఇప్పుడు డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఇతర కార్యకర్తలు కానీ మంచి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని చోట్ల రక్తదానం, కొన్ని చోట్ల అన్నదానాలు, కొన్ని చోట్ల బట్టల పంపిణీ, మంచి కార్యక్రమాలు మొదలుపెట్టారు. సంతోషం. అలా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులకు ధన్యవాదాలు. ఒక పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే గొప్ప నాయకులు మరణించిన వాళ్ళ యొక్క పుట్టినరోజులకు కానీ మరణించినటువంటి ప్రత్యేకమైన రోజుల్లో కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, చేస్తే మంచిది. ఈ సందర్భంలో నిన్న వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కోసం విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కొన్ని మంచివే, అలానే ఉండాలి. ఎందుకంటే ప్రాంతాలు వేరైనా తెలంగాణలో సీఎం అయినంత మాత్రాన అక్కడే ప్రచారం చేయాలి, ఇక్కడ చేయకూడదు అన్నది లేదు. ఎక్కడైనా చేయొచ్చు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్ఫూర్తిదాయకం. ఎలా అంటే, ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎక్కడైతే ఓటమి చూసామో అక్కడే గెలుపుని చూపించాలి అనే దానికోసం రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఒకవేళ కడపలో బై ఎలక్షన్ వచ్చి ఒకవేళ మళ్ళా ఎన్నికలు కానీ జరిగినట్లయితే కాంగ్రెస్ తరపున ప్రతి ఊరు వాడ తిరిగి ప్రచారం చేసి మళ్ళా అక్కడ కాంగ్రెస్ జెండాని నిలబెడతాం, ఎగరవేస్తాం అని అన్నారు. శభాష్, సూపర్. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది. సందేహం కాదు, ప్రశ్నే. ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ ప్రశ్న కరెక్ట్ కాదా? మీరు ఆలోచించండి. ఇదే రేవంత్ రెడ్డి గారు కొంతకాలం కిందట రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఏందో గుర్తుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో ఎలా అయితే విధి ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మహనీయుడు చనిపోయినాడు. అది చాలామందికి బాధ కలిగిన విషయమే. ఎందుకంటే మహత్తమైనటువంటి కార్యక్రమాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అది పేదోళ్ళకు కానీ ఇంకొకరికి కానీ, మరీ ముఖ్యంగా పేదలకు, విద్యార్థులకు దేవుడు లెక్కే. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పెన్షన్లు కానీ, ఇంకోటి కానీ అనేక రకాలుగా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు మహద్భుతం. ప్రతి ఒక్కరూ అవి గుర్తించాలా, పొగడాలా, ఆచరించాలా. అయితే ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు మంచి దుమారమే లేపింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే పావురాల గుట్టలో కలిసిపోయినాడో అలానే ఇంక దానికి మించి మనం మాట్లాడకూడదు అని అన్నాడు. అవునా కాదా రేవంత్ రెడ్డి గారు? ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు
ఇప్పుడు అదే కడపకొచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాను అన్న స్టేట్మెంట్ హర్షణీయం, వెల్కమ్. అయితే మీరు ఊరూర తిరిగేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్కరు అద్భుతం, మహాద్భుతం, దేవుడు, అది ఇది అని ఎట్లయితే పొగుడుతున్నారో, ఇదే పొగిడినటువంటి నోరు ఆ రోజు తిట్టిండ్రు కదా, అవునా లేదు? భయంకరంగా తిట్టిండ్రు, శాపనార్థాలు పెట్టిండ్రు. తిరుమల కొండ రాజశేఖర రెడ్డి ఎవరికి రాసిస్తున్నారు, 2 కొండలు, ఆ కొండల్లో పోతుంది. అదేవిధంగా దిక్కులేని సాము చనిపోయిండు, ప్రకృతిలోనే పంచిపోతాల్లోనే కలిసిపోతాడు అని రకరకాల పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇచ్చిండు. సరే, గతం గత, సరేనా? ఒకవేళ కడపలో నా ప్రశ్న, నాలాంటి అనేకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, ఎందుకంటే పార్టీల గురించి నేను మాట్లాడట్లా, ఎందుకంటే ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వ్యక్తులలో నేను ఒకడిని అయ్యుండొచ్చు, కాదు, నేను కూడా ఒకడిని. ఎందుకంటే నేను రైతును కాబట్టి నాకు వచ్చినటువంటి లబ్ధిని నేను తినలేదు అనేటటువంటి సంస్కార హీనునైతే కాదు. కాబట్టి ఆయన గురించి మనం గొప్పగానే మాట్లాడుకోవాలి. కాబట్టి నా ప్రశ్న, మీరు ఏదైతే అన్నారో రాజశేఖర రెడ్డి గారు పావురాల గుట్టలో పావురంలాగా ఎలా జరిగిందో అని మీరు అన్నారు, ఆ స్టేట్మెంట్ నేను అన్నది వాస్తవము, నన్ను క్షమించండి అని కడపకి వచ్చి చెప్పగలిగిన నైతిక బాధ్యత మీకు ఉందా? అంతే, కడపలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి. ఆ రోజు మీరు చేసిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు మీరు ఓట్లు అడగాలి అంటే ఆ రోజు ఏమన్నారో, తెలిసన్నారో తెలియకన్నారో అని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ ఇదే కడపలో మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పూర్వవైభవం రావాలి అంటే మీరు ఎవరి మీద అయితే నిందలు వేశారో ఆ నిందలు వేసిన దానికి మీరు క్షమాపణ చెబితే చాలా హుందాగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఉంటుందని అనుకోవడం కాదు, మీరు చెప్పాలా, తప్పదు. ఎందుకంటే అదే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మీరు ఎన్ని మాటలు అన్నారో ఓల్డ్ రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. పేపర్ స్టేట్మెంట్ కానీ మీడియా సమావేశాల్లో కానీ ఎన్నన్నారో ఒకసారి చూసుకోండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి ఉత్తముడు, గొప్పవాడు, నన్ను భుజం తట్టి ఎంకరేజ్ చేశాడని మీరు అంటున్నారు. అంత ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి మీద మనసులో ఎంత ద్వేషం ఉన్నిందో మీకు ఆ రోజు మీరు అన్నటువంటి మాటలు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి. ఏదేమైనా మీరు మళ్ళా పులివెందులకు వచ్చి ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే, రావని అనుకుంటున్నాం, ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చే క్రమంలో మీరు కూడా పాత్రని పోషించాలని కోరుకుంటున్నాం. రెండవ ప్రశ్న ఏంటంటే, ఇంత మంచి సహృదయంతో ఉన్నటువంటి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, బకాయిలు కానీ, భవనాలు కానీ కొన్ని ఉన్నాయి. అవి కూడా మాకు ఇచ్చేస్తే చాలా సంతోషం. సామరస్యంగా, పార్టీలకు అతీతంగా మీకు ఏం కావాలో గౌరవంగా, బాధ్యతగా, హక్కుగా మీరు తీసుకొని మా రాష్ట్రానికి తెలంగాణ నుంచి ఏమేమి రావాలో అవన్నీ మాకు ఇచ్చేస్తే చాలా సంతోషం.